జగన్మోహన్ రెడ్డి గారు కడపలో ఒక గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కానీ అక్కడ హోమ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు వాటిని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న? అది చాలా తప్పన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తీర్థం ఇచ్చారు చేతులు, అది తాకుండా పక్కన ఉంచేయడు అంటే ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అన్న. అది తీర్థం తాకుండా, అది కాకుండా ప్లేట్లో పెట్టి ఇచ్చినప్పుడు ఆ మంటల్లో జరిగేటప్పుడు ఆయనే వేయాలి, హోమంలో ఆయనే వేయాలి. కానీ ఈయన ఏం చేశారు, పంతులు గారికి ఇచ్చి మీరు వేయండి అని ఆయన చేతికి ఇచ్చారు. అని ఎవరైతే హోమంకి మెయిన్గా అటెండ్ అయ్యారో వాళ్ళే వేయాలి. అది ఆయన వేస్తే బాగుండేది, ఆయన వేయకుండా పంతులు గారి చేత వేయమన్నారు. నిజంగా ఆయన హిందూ, ఇప్పుడు అయితే నేను హిందువుని అన్నారు. నిజంగా ఆయన హిందువు అయితే అలా ఎందుకు చేస్తారన్న? ఆ తీర్థం తాగడానికి ఏమైందన్న? ఇప్పుడు మన ఇంత డిస్కషన్ ఎందుకన్నా? డైరెక్ట్గా ఆయన పోయిన శ్రీరామనవమికి మీరు చూసారో లేదో, మీకు గుర్తుందో లేదో తెలియదు, పోయిన శ్రీరామనవమికి ఆయన ఇంటికాడ గుడి మొత్తానికి ఒక సెట్ వేసుకున్నారు. గుడి మొత్తానికి అలా కాకుండా ఆయనకి ఎంత భక్తి ఉంటే అది ఉంటే దేవుడి గుడికి మనం వెళ్ళాలి, కానీ దేవుడు మన దగ్గర రావాలని మనం ఇప్పుడు అనుకోకూడదన్న. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ రోజు శ్రీరామనవమి జరిగినప్పుడు ఆయన వైఫ్ భారతి గారు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి శ్రీరామనవమి దగ్గర మన భద్రాద్రి ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ గుళ్ళో ఆ పూజలు అవన్నీ చేసి హోమాలు అవన్నీ చేసి ఎంత బాగుండేదన్న. అలా కాకుండా ఈరోజు క్లియర్ ఇంటికాడ సెట్ ఏంటన్నా, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మన దగ్గర దేవుడు రావాలని కోరుకోవడం ఏంటన్నా? అది చాలా తప్పన్నా. అంటే ఒకవైపు మరి పేరు నాని గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం నేను పాటిస్తున్నానని అంటాడు, సనాతని అని చెప్పుకుంటాడు. మరి వాళ్ళ మిస్సెస్ గుండు కొట్టించుకున్నారు తిరుపతి వెళ్ళి, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు గుండు కొట్టించుకోలేదని చెప్పేసి అడుగుతున్నాడు ఆయన. ఓకే అన్న, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ వైపు గుండు కొట్టించుకున్నారు, ఆయన ఎందుకు ఇప్పుడు అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏదో ఒక ఆరోపణ చేశారు, దానికి వెళ్ళి ఈయన ఇది చేసేయాలన్నా ప్రతిదానికి. ఇప్పుడు గుండు కొట్టించుకోండి, ఇప్పుడు ఎల్లో వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారు ఏంటన్నా? ఇప్పుడు మొక్కున్న వాళ్ళే గుండు కొట్టించుకుంటారు. ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఏదైనా నేనే ఉన్నా, మా ఇంట్లో ఏదైనా ఆపద వచ్చింది అనుకో, ఆపద తప్పిస్తే దేవుడు నాది ఇస్తానంటారు, కానీ చుట్టుపక్కల అందరూ ఇస్తాను మనం అనుకోం కదన్నా. ఎవరైతే మొక్కున్నారో వాళ్ళు మొక్కు తీర్చుకోవాలి అంతే తప్ప వాడు ఎందుకు పక్కోడు ఎందుకు చేయించుకోవాలి, ఎదుటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు చేయించుకోలేదు, ఆయన మొక్కోలేదు, ఆయన అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళ వైపు మొక్కుకున్నారు ఏంటన్నా? జనరల్గా మొక్కు అనేది కాదన్నా, గుండె అనేది మగోడు చేయించుకుంటే పెద్ద ఇష్యూ కాదు. అది ఆడావిడి ఈరోజు 2 కత్తెరలు ఇవ్వడానికి అగ్గలు ఆడిపోతారని ఇంట్లో ఆడవాళ్ళు జుట్టు దగ్గర వేల రూపాయలు పెట్టి, మా వైపు ఉంది దగ్గర మొన్న ఆర్డర్ పెట్టింది 7,000 రూపాయలు పెట్టి ఏంటంటే ఆయిల్, అలా జుట్టును అంత అపురంగా చూసుకుంటారు ఆడవాళ్ళు ఈరోజు. అలాంటి ఆవిడ ఇచ్చిందని ఇంకెంత గొప్పతనం అన్నా? అది చూడాలి కానీ ఆయన ఎందుకు చేయించుకోలేదు అంటారు ఏంటన్నా? ఆయన ఎలా చూస్తారు అసలు? తిరుమల కల్తీ లడ్డుకు సంబంధించి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు మాట్లాడారు. వీళ్ళిద్దరు మాటలని కూడా వైసీపీ నాయకులు తప్పుగా అభిప్రాయపడతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కల్తీ లడ్డుకి సంబంధించి వీళ్ళిద్దరు కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అయితే ఏం లేదన్న. ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా మన అసెంబ్లీలో చెప్పారు. నేనేమంటాను, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు అని నేను అనట్లా. అక్కడ ఉన్న పాలక మండలి ఆధ్వర్యంలో తప్పు జరిగింది. ఆ తప్పు జరిగినప్పుడు ఇప్పుడు ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరిని అంటారు? తల్లిదండ్రులే కదా. అప్పుడు సీఎంగా ఉన్నది మీరే కదన్నా. మీరున్నప్పుడు ఒక తప్పు ఏదైనా ఒక ఇష్యూ మీద తప్పు జరిగినప్పుడు ఆ తప్పును ఖండించాలన్నా. ఆ తప్పును ఖండించాలి, మళ్ళీ ఆ తప్పు రిపీట్ అవ్వకుండా ఇంకా పలానా తప్పు జరిగింది, ఆ తప్పు పలానా పొరపాటు జరిగిందని ఆయన మీడియా ముందు కొంచెం ఒప్పుకోవడమో చెప్పడమో చేయాలి. అలా కాకుండా వచ్చిన కాడికి వచ్చినట్టు తీసేసుకుని ఇప్పుడు దాని మీద మీరు 10 ఎంతమంది అన్న 10, 20, 30 మంది కలిసి వెళ్ళిపోవడం తిరుమల దర్శనానికి, అక్కడ ఆ టికెట్లు అమ్ముకోవడం, అవినీతి తప్పితే ఏం జరిగిందన్న? ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఎలా మాట్లాడతారన్న? అసలు ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు అనరా? ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ జరిగిన చంద్రబాబు నాయుడు గారు అనేది, ఎందుకంటే ఆయన ఒక సీఎం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎక్కడ ఏ తప్పు జరిగినా సరే దాన్ని ప్రశ్నించేది ఆయన్నే. అప్పుడు అక్కడ తప్పు జరిగింది కాబట్టి, కల్తీ లడ్డు తప్పు జరిగింది కాబట్టి ఈరోజు ఆయన అడుగుతున్నారు. ఆల్రెడీ జరిగింది. మన రిపోర్ట్ అసలు ఏంటి, నెయ్యే లేకుండా లడ్డు తయారు చేశారన్నా. అసలు క్లియర్గా రిపోర్ట్ ఉంది కదా. అప్పుడు నువ్వు మాట్లాడుకోవడం, నేను మాట్లాడడం, పక్కోళ్ళు మాట్లాడుకోవడం కాదు. ఒక కేంద్ర గవర్నమెంట్ ఒక రిపోర్ట్ తయారు చేసింది, ఆల్రెడీ ఒక కమిటీ పెట్టింది. ఆ కమిటీ ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్లో ఏముంది? వాళ్ళు క్లియర్గా అసలు నెయ్యే లేదు, పాలే లేకుండా నెయ్యి ఎలా తయారైద్దన్నా? మరి కల్తీయే కదా. సామాన్యుడిగా చెప్పండి, తిరుమల కల్తీ లడ్డు విషయం మీద ప్రభుత్వం చేసిన వాదన సపోర్ట్ చేస్తారా, లేదంటే వైసీపీ చేస్తున్న వాదన సపోర్ట్? ప్రభుత్వం చేస్తున్న వాదనే సపోర్ట్ చేస్తామన్నా. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. ఇప్పుడు అప్పుడు తప్పు జరిగితే వాళ్ళని వీళ్ళని ఎలా అంటారన్నా? ఇప్పుడు మా ఇంట్లో తప్పు జరిగితే పక్కింటి వాళ్ళని ఎలాగంటామన్నా? నన్నే అన్న మా ఇంట్లో వాళ్ళు అనాలి కానీ పక్కింటి వాళ్ళని ఎలాగంటారన్నా?
ఎలా ఉంది అసలు ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది? 2 సంవత్సరాలు దగ్గర కావస్తా ఉంది, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు ఈ పాలన? 100% సంతృప్తితో ఉన్నారన్న. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఒక్క డిఎస్సి ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలే. అందులో ఓపెనింగ్ ఒక్క టీచర్ పోస్ట్ కూడా తీయలే. ఆల్రెడీ లోకేష్ గారు మినిస్టర్ అయ్యాక టీచర్ పోస్టులు ఇచ్చారు, డిఎస్సి ఓపెన్ చేశారు, పోస్టులు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు అంతా కూడా రాష్ట్రం అంతా కూడా అంటే అది కూడా మన లోడ్ బడ్జెట్లో ఉంది. అన్ని పథకాలు ఒక్కసారి ఇచ్చేయాలంటే అవ్వదు, కొద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు కట్టేసుకుని సెటిల్ అయిన ఫ్యామిలీకి కొత్తగా ఫ్యామిలీ పెళ్ళి ఫ్యామిలీ స్టార్ట్ ఎంత తేడా ఉంటుందన్న. వాళ్ళు ఒకటి ఇంట్లో ప్రతిది లోటే కనపడద్ది. ఆ లోటు ఒకటి పూడ్చుకు రావాలి, తప్పదు. ఎందుకంటే ఒక్కసారి అయిపోవాలంటే అవ్వదు. మన లోటు బడ్జెట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే, తప్పదు. పక్కన పోలవరం పూజ చేయాలి, ఓ పక్కన పథకాలు ఇవ్వాలి, ఓ పక్కన రాజధాని కట్టాలి, మరి అన్నింటికి అవ్వాలి. డబ్బులు లేకుండా ఎక్కడి నుంచి అయిద్దన్న? అప్పులు చేస్తున్నారంటే ఇప్పుడు 2000 రూపాయలు ఆయన ఇచ్చేవాడు పెన్షన్, ఈయన 6000 చేశారు. ఎన్ని రెట్లు పెరిగిందన్న? 3 రెట్లు పెరిగిందన్న. మరి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేవాలి? ఇప్పుడు మా ఇంట్లో పెట్టాలి, మీ ఇంట్లో పెట్టాలి, అప్పు తీసుకొస్తున్నారు, తీసుకురా. మరి వాళ్ళందరూ ఇవ్వాలి కదా ప్రజలకి. ఇప్పుడు ప్రజల సొమ్ము ప్రజలకే కదా ఇచ్చేది. మనది ప్రజాస్వామ్య దేశం అన్న. ఇప్పుడు రాజుల పరిపాలన మన రాచరిక పరిపాలన కాదు కదా, ప్రజాస్వామ్య దేశం మనది. మన దేశం ప్రజల చేత ప్రజల కొరకు నడపని ప్రజా ప్రభుత్వం. మరి ప్రజలు పెట్టాలి కన్నా. సంతృప్తిగానే ఉన్నారు, 100% సంతృప్తిగా ఉన్నారన్న ప్రజలందరూ కూడా.